హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఈ మధ్య వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నానండి. కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది. దానివల్ల వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇక మీదట డైలీ పెడదామని అనుకుంటున్నాను. అంటే కొంచెం హెల్త్ బాగా కొంచెం సెటరేట్ అవుతుంది అలా నెమ్మదిగా. సో అంటే బాగాలేనప్పుడు కూడా మనం ఇంట్లో ఏ పని చేయలేమండి. ఇంట్లో పనే కాదు, ఏ పనైనా సరే కొంచెం చేయాలంటే హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఉంటేనే కదా చేయగలం. సో అందువల్ల చేయలేక అంటే ఒంట్లో సహకరించక చేయలేకపోతున్నాను అనమాట. సో అందువల్ల ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఇప్పుడు రెగ్యులర్గా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎంతవరకు అవుతుందో చూద్దాం మరి. కుకింగ్లోకి వచ్చేస్తే అంటే ఇది యాక్చువల్గా అయితే నేను కుకింగ్ అయితే ది బెస్ట్ కాదు, కానీ నార్మల్గా మంచిగానే చేస్తానండి. కానీ హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల చేయలేకపోతున్నాను. సో మైండ్ అయితే మాత్రం కొంచెం ఏదో ఆలోచించుకుంటూ, అంటే ఎందుకు ఇలా అవుతుంది, హెల్త్ ఇలా డిస్టర్బెన్స్ మాటిమాటికి అనేసి అది ఆలోచిస్తూ చేశానన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి, చూద్దరు కానీ మీరు వీడియోలోనే. ఇప్పుడు కుకింగ్లోకి వచ్చేస్తే కాకరకాయ పుల్ల బెల్లం పెట్టి కర్రీ చేస్తానండి. అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఏం చేస్తానంటే 2 వెరైటీస్ కంపల్సరీగా చేస్తానండి. మీరు చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట నా వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే. కానీ ఇప్పుడు కొంచెం బాడీ సహకరించక ఓన్లీ సింగిల్ కర్రీయే చేసేస్తున్నాను అనమాట. సో అందువల్ల కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి పుల్ల బెల్లం పెట్టి. ముందుగా బాండీ పెట్టుకొని తాలింపు దినుసులన్నీ వేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసాను. కాకరకాయ అనేది చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి, వాటర్లో వేసి ఉంచుకోవాలి. తర్వాత మనం ఈ తాలింపు అంతా మంచిగా వేగుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలండి అందులోని. చాలా సింపులేనండి. అంటే ఏ కర్రీ అయితే ఈజీగా అయిపోతుందో ఫాస్ట్గా అయిపోతుందో అవి చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం మైండ్ అది కొంచెం బాగాలేదనమాట. హెల్త్ కూడా సహకరించట్లేదు. కొంచెం సపోర్ట్ చేస్తేనే కదండి చేయగలం ఏదైనా సరే. అంటే హెల్తీ బాడీ హెల్తీ మైండ్ ఉంటే ఏ వర్క్ అయినా మనం పర్ఫెక్ట్గా చేయగలం. ఆ చేసే వర్క్లో కూడా పర్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. మైండ్ మాత్రం సరిగ్గా లేదు అంటే ఆ టైంలో మనం చేయలేం కదండి, ఎవరమైనా చేయలేము. ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ నేను కూడా అందులోనే ఉన్నానన్నమాట. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. కొంచెం కొంచెం సెటరేట్ అవుతుంది బాడీ. ఇంకా మంచిగా అవ్వాలని దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. రెగ్యులర్గా పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మైండ్ అంతా నాకు ఎలా డిస్టర్బెన్స్గా ఉందంటే, ఇన్ని పూజలు చేస్తున్నాను, దేవుడు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నాడు అనేసి ఒక ఆలోచన అయితే వస్తుందండి. కానీ ఒక 1 వీక్ అయితే పూజలు చేయలేదండి నేను. చేయకపోయినా నాకు ఎలా ఉందంటే, ఆ పూజలు చేయకపోవడం వల్ల ఇంకా నెగిటివిటీ అనేది ఎక్కువైపోయిందనమాట. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం అనమాట, ఏంటంటే ఇన్ని పూజలు చేస్తున్నాను, దేవుడు మనకి ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నాడు అన్న ఆలోచన అయితే ఒక్కొక్కసారి వస్తుంది. అది ఎప్పుడంటే మన మైండ్ అనేది వీక్గా ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలన్నీ వస్తాయన్నమాట. ఆ టైంలోనే మనం అన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్ళామంటే సక్సెస్ అవుతుంది మనకు వస్తుందనమాట. నేనేంటంటే అలాగే అనుకున్నాను. ఏంటి ఇప్పుడు చూసిన ఏదో హెల్త్ ఇష్యూ, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, దేవుడు ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నాడు అనేసి ఆలోచించి ఒక 1 వీక్ అయితే మాత్రం అసలు దేవుడికి పూజ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది లేదు, చేయలేదు కూడానండి. ఇంత బాగా ఎంత ఇష్టంగా చేస్తానో కానీ 1 వీక్ అయితే చేయలేదు. ఆ చెయ్యకపోవడం వల్ల నాకు ప్రశాంతత అనేది లేదండి. మైండ్ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యాను. నెగిటివిటీ అనేది బాగా తెలిసేదనమాట. తర్వాత ఏం చేశానంటే, లేదు, పూజ చేయకపోవడం వల్ల నా మైండ్ ప్రశాంతత లేదేమో అనేసి చక్కగా మార్నింగే లేచి పూజ అయితే చేశానండి. ఆ చేసిన దగ్గర నుంచి అయితే కొంచెం మైండ్ పీస్ఫుల్గా అనిపించింది, ప్రశాంతత. అంటే ఇదొక అలవాటులా అయిపోయిందనమాట. ఆ పూజ చేయలేదు అంటే ఆ డే అంతా అదోలా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మంచిగా లేదు, పాజిటివ్ వైబ్స్ లేవు, అంతా నెగిటివ్గా మన థింకింగ్ కూడా నెగిటివ్ వైపే వెళ్ళిపోతుందనమాట. ఈ పూజ చేసుకున్నాం అనుకోండి, ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి కదండి. నిజంగా మనం అనుకుంటాం
ఈ టైంలో మనం ఇలా చెయ్యకూడదు అని అనుకుంటాం కానండి, మనం రెగ్యులర్గా చేసే పనిని చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. దేవుడికి పూజ అయినా సరే రెగ్యులర్గా మనం చేస్తాం కాబట్టి అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు మన మీద ఎప్పుడు దయ తలిచి మనల్ని కరుణిస్తాడో ఆ తండ్రి దయ అన్నమాట. సో, అదే విధంగా నేను ఆలోచించాను. ఎందుకు ఇలా చెయ్యకూడదు అనుకోని మానేశాను. కానీ ఆ మానేయడం వల్ల నా మనసు ప్రశాంతత అనేది లేదండి. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను పూజ చేయడం. కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనేసే మనం ఎప్పుడూ నెగెటివ్‌గా థాట్స్ అనేవి రాకుండా మైండ్‌లోకి చూసుకోవాలనమాట. సహనానికి పరీక్ష అంటే ఇదేనండి. ఆ హెల్త్ ఇష్యూ టైంలోనే పనులు కూడా ఇలాగే డబుల్ అయ్యేవి తెలుసా అండి. అక్కడ అంబలి పెట్టాను కదండీ! అదైతే పొంగిపోయిందనమాట. నేను అదే అనుకుంటున్నాను. ఏంటి ఇంత వీక్‌గా ఉన్నది ఇలాంటి టైంలోనే ఇలా అవుతుంది. కానీ అలా పొంగిపోయి ఉంటే నాకు నచ్చదండి. వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. హస్బెండ్ అదే దెబ్బలాడుతున్నారు. "అంత బాలేనప్పుడు ఎందుకు చేస్తావు చెయ్యకు" అనేసి. కానీ నాకు నీట్‌గా లేకపోతే ఆ చేసే కుకింగ్ కూడా ఇంట్రెస్ట్ కూడా పుట్టదండి. అందువల్ల శుభ్రం చేసేసుకుంటాను వెంటనే. అది కొంచెం అంబలి చేశాననమాట. చెప్పాను కదండీ! ఆల్రెడీ మేము పలచగా చేసుకుంటామనేసి. చేసేసానండి. తర్వాత ఏమైందంటే చెప్పాను కదా! రెగ్యులర్‌గా చేసే పోహ అన్నది ఈ మైండ్ డిస్టర్బెన్స్ వల్ల అటర్ ఫ్లాప్ అయిపోయింది. చాలా సింపుల్ అండి. అన్ని రెసిపీస్ కన్నా పోహ రెసిపీ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ. కానీ ఈరోజు మాత్రం అది ఫ్లాప్ అయిపోయిందండి. అదెలాగో మీకైతే వీడియోలో చూపిస్తాను చూడండి. రెగ్యులర్‌గా నేనేం చేస్తానంటే తాలింపంతా వేగుతున్న టైంలోని పోహ అన్నది కడిగేసి, ఆ వాటర్ అనేది వంపి పక్కన పెట్టుకుంటాను. కానీ మరి మైండ్ ఏంటో యాబ్సెంట్ అయిపోయింది. దానివల్ల ఏం చేశానంటే, ఆ వాటర్‌లోనే పోహ అనేది ఉంచేసాను. ఆ ఉంచేయడం వల్ల అది ఏమైందంటే కొంచెం పొడి పొడిగా రావాల్సింది కొంచెం ముద్దలా వచ్చిందనమాట. పాపం తినలేకపోయారండి. వేస్ట్ అయిపోయింది అనవసరంగాను. పాపం వాళ్ళకి ఆకలి కూడా తీరలేదు. అంటే నేను అంబలి చేస్తానండి. దాంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ తింటానంటారు. ఒక్కొక్కసారి అంబలి తింటానంటారు. సో, అందువల్ల 2 చేస్తాననమాట. సో, అందువల్ల వర్క్ అనేది ఎక్కువవుతది. కానీ వర్క్ ఎక్కువైనా సరే ఏది ఇష్టంగా తింటారో అది చేస్తే బెటర్ కదా! సో, అందువల్ల 2 చేస్తాను. ఏది కావాలంటే అది తింటారు అన్న ఉద్దేశంతోటి. ఇప్పుడైతే నేను చేసే పోహ మీరు చూడండి. చేశాను కానీ అది ఒక్కొక్కసారి కొన్ని సిట్యుయేషన్స్‌లో అలాగే జరుగుతదండి. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే మన మైండ్‌ని మనం డైవర్ట్ చేసుకుంటూ మంచిగా పాజిటివ్‌గా థింక్ చేస్తూ ప్రతి వర్క్ చేసుకొని వెళ్ళిపోయామనుకోండి, ఆటోమేటిక్‌గా అంతా సెటరేట్ అయిపోతుంది. నేనైతే ఈ 1 వీక్‌లో తెలుసుకున్నది ఇదేనండి. అంటే బాలేదు నాకు, నేనేం చేయలేను అనేసి మనకు మనం సెల్ఫ్‌గా మోటివేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. అంతేగాని నాకు బాలేదు, నేనేం చేయలేను అని మనల్ని మనం డిసప్పాయింట్ చేసుకోకూడదు ఎప్పుడూను. నేనైతే ఈ 1 వీక్‌లో అయితే నేర్చుకున్న లెసన్ ఇదేనండి. బాలేదు అనేసి అలా పడుకొనుంటే అలా డ్రౌజీగా, లేజీగా ఉంటదండి. లేదు మంచిగా యాక్టివ్‌గా ఉందాం, బాలేన అన్న విషయాన్ని మర్చిపోదాం అన్నీ నన్ను నేను మోటివేషన్ చేసుకుంటూ చేశానండి. అలాగే అయిందండి. చక్కగా ఈ 1 వీక్ మాత్రం బాగా తెలుసుకున్నాను. మంచిగా మోటివేట్ చేసుకుంటూ నన్ను నేను ముందుకు వెళ్ళాననమాట. అంటే రెగ్యులర్‌గా వచ్చే హెల్త్ ఇష్యూసే అందరికీ వస్తాయి. సో, దాన్ని మనం ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప దానికోసం మనం బాధపడకూడదు అనేసి నన్ను నేను మోటివేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. అంటే ఒక 1, 2 డేస్ మాత్రం చాలా వీక్‌గా ఉంది. కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ తీసుకున్నాను. అస్సలు లేవలేకపోయాను. అలా బెడ్ రెస్ట్‌లోనే ఉన్నాను. హస్బెండే కుక్ చేసుకున్నారు. ఆ తర్వాత నాకే మనసొప్పలేదు. పాపం ఏం చేసుకుంటారు చేసుకొని మళ్ళీ వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదండీ! బాగా స్ట్రెయిన్ అయిపోతారు. ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అనేసి నేను నెమ్మదిగా లేచి నా పనేదో నేను చేసుకొని వెళ్ళిపోదాం అనేసి చేశాను. కానీ నేను చేసే రాంగ్ ఏంటంటే బాలేదు కదా అని పూజ అనేది పక్కన పెట్టేశాను. ఆ పక్కన పెట్టేయడం ఇంకా మైండ్ అనేది చాలా నెగటివిటీలోకెళ్ళిపోయింది. సో, మనం ప్రశాంతంగా ఉండాలి అంటే పూజ చేసుకుంటే ప్రశాంతత అనేది వస్తదండి. కొన్ని రోజులు మనం ఒక వర్క్‌కి అలవాటు పడిపోయామనుకోండి, ఆ వర్క్ మనకి ఇంక రొటీన్‌గా అయిపోతుందనమాట. అదే విధంగా నా లైఫ్‌లో పూజ అన్నది ఒక పార్ట్ అనమాట. ఖచ్చితంగా డైలీ ఖచ్చితంగా డైలీ పూజ అన్నది మాత్రం డైలీ చేయాల్సిందేనండి. చేస్తే ఒక ప్రశాంతత ఉంటది.
వీడియోలోకి వచ్చేస్తే పోహ చూడండి ఎలా అయిపోయిందో. అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. చెప్పాను కదండీ ఇదొక ర్యాండమ్ వ్లాగ్ అని. ఆల్రెడీ మీకు ఇది షార్ట్‌లో అప్లోడ్ చేశాను. రవ్వ లడ్డు చేశాననమాట. అంటే నన్ను నేను డైవర్ట్ చేసుకోవడం కోసం ఇలా ఏవో వర్క్ చేసుకుంటా ఉంటే డైవర్ట్ అవుతాను కదా అన్న లెక్కలోనైతే నేను చేశానండి ఇది. అప్పటికి హస్బెండ్ అన్నారు, "బాలేనప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు" అనేసి. కానీ ఎందుకు నన్ను నేను డైవర్ట్ చేసుకుంటూ ఏదో వర్క్‌లో పడిపోతే డైవర్ట్ అవుతాను కదా అన్న లెక్కలో అయితే చేశానండి. చాలా వచ్చాయండి. ఫస్ట్ టైం చేశాను రవ్వ లడ్డు అనేది. సక్సెస్ అయింది. ముందుగా నేనంటే విస్మయ్ ఫుడ్స్‌లో చూసే చేశానండి. ముందుగా ఏంటంటే కొబ్బరి, సూజీ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నెయ్యిలో డ్రై రోస్ట్ అంటే వేయించుకున్నాననమాట. వేయించుకొని తర్వాత షుగర్ కూడా కొంచెం పాకం పట్టుకొని ఈ వేయించుకున్నదేమో అందులో వేసేసుకోవడమేనండి. ఆ తర్వాత మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చూసారా? కొంచెం తీగలా రావాలనమాట పాకం అనేది. అలా చేశాను. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎక్సలెంట్‌గా వచ్చిందండి. సూపర్ టేస్ట్‌గా వచ్చాయి. ఫస్ట్ టైం చేసినాను. ఇక్కడితో అయితే నా వీడియోని ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వ్లాగ్‌తో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. లైక్ చేయడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. రవ్వ లడ్డు చూసారా ఎంత టేస్టీగా వచ్చాయో? మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.